ఎగ్ ఫ్రీజింగ్ అంటే అండ శీతలీకరణం. ఈ ట్రీట్మెంట్ అనేది ఈ మధ్య కాలం అంటే చాలా కాలం నుంచి చాలా హైప్లో ఉంది. చాలా మ్యాగజైన్స్లోను వాటన్నింటిలోనూ చూస్తాం. అంటే దానిలో చెప్పేది ఏంటంటే ఇప్పుడే తొందర ఏం లేదు, బిడ్డలు కనాల్సిన హడావుడేం లేదు, మీరు అండాలని ఫ్రీజ్ చేసుకోండి, ఫ్రీజ్ చేసుకున్నాక మీ కెరియరు, ఎడ్యుకేషను అంతా పని అంతా అయిపోయినాక నెమ్మదిగా అండాలని వాడుకోవచ్చు, సో దాని గురించి హడావుడి ఏం లేదు అనేటట్టుగా మనం చాలా హైప్స్ మ్యాగజైన్స్లో కానీ అడ్వర్టైజ్మెంట్స్లో కానీ చాలా రకాలుగా చూస్తున్నాం. మరి ఇది నిజమేనా? మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అండాలు ఫ్రీజింగ్ అంటే ఇది ఒక ఇన్సూరెన్స్ కాదు. ఇది ఎగ్ ఫ్రీజ్ చేసుకున్నాక మన తర్వాత ఎప్పుడో 10 సంవత్సరాల తర్వాత ఈ అండాలను వాడుకుని తప్పకుండా గర్భం వస్తుంది అని అనుకుని ఆ భావంతో చేయటం కరెక్ట్ కాదు. దీనివల్ల మనకు ఒక అవకాశం దొరుకుతుంది, కానీ తప్పకుండా గర్భం వస్తుంది అనేది మనం చెప్పలేము.